నీవున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకుంటున్నావా? అయితే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది ఈ రోజుల్లో నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దని. నీవు ఆ వారిని సన్మానించినట్లయితే దేవుడు నిన్ను సన్మానిస్తానని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏదైతే విత్తనం విత్తుతామో అదే పంటని మనం కోస్తాం. జాంకాయ చెట్టు మనం వేసినట్లయితే జామకాయలే మనకి పోస్తాయి. మామిడి టెంకేసినట్లయితే మామిడి పండే మనకి పోస్తుంది. అలాగే మనం ఏదైతే విత్తుతామో, ఏదైతే మనం చేస్తామో మనకు కూడా అదే జరుగుతుంది. ఈ భూమి మీద నుంచి ఏది మనం పట్టుకెళ్ళలేము. ఎందుకంటే దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో చెప్తుంది, ఈ లోకంలో అదంతా వ్యర్థము అని.